సాలుమరద తిమ్మక్క కర్ణాటకలోని తూముకూరు జిల్లా గుబ్బి తాలూకాలో జన్మించారు. ఈమె తల్లి పేరు విజయమ్మ. సాలుమరద అంటే కన్నడ భాషలో వృక్షాల వరుస అని అర్థం. ఈమె కర్ణాటకకు చెందిన పర్యావరణవేత్తగా ప్రసిద్ధిగాంచారు. అలాగని డిగ్రీలు పిహెచ్డీలు చేయలేదు సుమా. ఈమె హులికుల్ నుంచి కుడూరు వరకు ఉన్న జాతీయ రహదారి పక్కన 4 కిలోమీటర్ల మేర 384 మర్రి చెట్లు పెంచడం ద్వారా జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందారు. ఇదేం చిన్న విషయం కాదు. గ్రీన్ ఛాలెంజ్ అంటూ మన సెలబ్రిటీలు ఒక మొక్క పాతి చేతులు దులుపుకుంటున్నట్టు కాకుండా ఏకంగా భార్యాభర్తలిద్దరూ 100ల్లో చెట్లు నాటారు. పెళ్లై 20 సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టక ఆ బాధలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లవుతుందని భావించి, ప్రజలకు ప్రకృతి చాలా ఇస్తుంది కనుక ప్రకృతి పచ్చగా ఉండాలని భావించి వాళ్లు పాతిన ఆ మర్రి చెట్లనే తమ బిడ్డలుగా పెంచి పెద్ద చేశారు. ఆమె భర్త పేరు చిక్కన్న. భార్య నాటిన చెట్లను జాగ్రత్తగా నీళ్లు పోసి పెంచడం కోసం నెలనెలా జీతం వచ్చే పని కూడా వదిలిపెట్టారు. వీళ్లు కదా నిజమైన సెలబ్రిటీలు. ఆ సమయంలో తిమ్మక్క సంపాదనే ఆ కుటుంబానికి జీవనాధారమైంది. అయితే చెట్ల ఆలనాపాలనా చూసే చిక్కన్న 1990లో మరణించారు. పిల్లలు లేని లోటు మొక్కల రూపంలో తీర్చుకున్నా ఎవరొకరిని దత్తత తీసుకుని పెంచి ప్రయోజకుడిని చెయ్యాలని ఉమేష్ అనే అబ్బాయిని దత్తత తీసుకున్నారామె. భర్త చనిపోయినా ఆ తల్లి పర్యావరణానికి సేవ చేయడం మానలేదు. అందుకే ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం భారత జాతీయ పౌర పురస్కారంతో తిమ్మక్కను గౌరవించింది. 1995లో కేంద్ర ప్రభుత్వం ఆమెను భారతీయ పౌర పురస్కారంతో సన్మానించింది. అంతేకాదు 2019లో పద్మశ్రీ వచ్చింది. ఆమెతో ఎవరు ఎప్పుడు మాట్లాడినా చెట్లే నా పిల్లలు అని చెబుతుంటుందా తల్లి. ఆమె భర్త కూడా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ఆమె అడుగులో అడుగు వేసి నడవడం నిజమైన స్ఫూర్తి. బిడ్డల్ని కనలేకపోయినా ఆ దంపతులిద్దరూ కలిసి ప్రకృతికి ప్రాణం పోస్తూ 10 కాలాల పాటు గుర్తుండిపోయేలా చేస్తున్నారు. చదువు లేకపోయినా వేలిముద్ర వేస్తారామె. ఏదైనా సేవ చెయ్యాలంటే చదువు అవసరం లేదు, చెయ్యాలన్న ఆలోచన ఉంటే చాలు అని చెప్తుంటారు తిమ్మక్క. అందుకే ఈ వారం మన సెలబ్రిటీ తిమ్మక్క.